వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కుక్కకు సింహం లాంటి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుంది? బురదలో దొర్లే పందిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం పాకిస్తాన్ దేశం పరిస్థితి, దానిపై ఒక వర్గం మీడియా చేస్తున్న అతి చూస్తుంటే సరిగ్గా ఇలానే అనిపిస్తుంది. ఉన్న ఊరు ఉంచమంటే ఉన్న పలంగా దివాలా తీసిన దేశాన్ని ప్రపంచ మహాశక్తిగా చూపేందుకు కొందరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఇది ఎలాంటిదంటే, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పిమ్మన్నాడట ఇంకొకడు, అలా ఉంది. అసలు పాకిస్తాన్ లోపల ఏం జరుగుతోంది? అంతర్జాతీయంగా ఆ దేశం పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది? మన పక్కన ఉన్న దేశం అసలు కదేందో ఒకసారి చెప్తా చూడండి. పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి పైసలు లేవు. దేశాన్ని నడపడానికి ఆర్థిక వనరులు అస్సలు లేవు. ఉన్న కాస్త ఫారెక్స్ నిల్వలు కూడా పాత అప్పులు తీర్చడానికే సరిపోతున్నాయి. కొత్తగా అప్పు పుట్టే దారి లేదు. IMF బెల్ అవుట్ ప్యాకేజీ ఇస్తుందేమోనని చాన్నాళ్లుగా దేవులాడుతున్నారు. కానీ IMF మాత్రం పిల్లికి బిచ్చం వేయనట్లు పాకిస్తాన్ సహనాన్ని ఘోరంగా పరీక్షిస్తుంది. దేశంలో పాలకులు ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య జనం బతకడమే కష్టంగా మారింది. దీనికి తోడు అంతవరకు కాస్తో కూస్తో ఆదుకున్న గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ని నమ్మడం మానేశాయి. దుబాయ్ లాంటి దేశాలైతే పాకిస్తాన్ జాతీయులను తమ దేశం నుంచి వెళ్ళగొడుతున్నాయి. నమ్మిన చుట్టమే ముంచినట్లు నమ్ముకున్న ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ని దూరం పెడుతున్నాయి. పాకిస్తాన్ సైన్యానికి సొంత దేశంలోనే ప్రశాంతత లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం మీద బీభత్సంగా దెబ్బ కొడుతుంది. రోజు ఎక్కడో ఒక చోట పేలుళ్లు, దాడులతో పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద పాములే ఇప్పుడు ఆ దేశాన్ని కాటేయడానికి వస్తున్నాయి. అబ్రహాం అకార్డ్స్ విషయంలో పాకిస్తాన్ పాలకులను ఉగ్రవాద సంస్థలు గట్టిగా బెదిరిస్తున్నాయి. తిక్కగా ప్రస్తావిస్తే చుక్కలు చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి. అమెరికాతో గనక కలిస్తే ఖబర్దార్ అంటూ సొంత ఊరి ఉగ్రవాదులే పాలకులకు వార్నింగ్ ఇస్తున్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది పాక్ పాలకుల పరిస్థితి. ఒక పక్క ఆర్థిక సంక్షోభం, మరో పక్క అంతర్గత యుద్ధం, ఇంకో పక్క ఉగ్రవాదుల తలనొప్పులు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న దేశం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కొన్ని మీడియా సంస్థలు మాత్రం పాకిస్తాన్ని అపర కుబేరుడిగా, అజేయ శక్తిగా కీర్తిస్తున్నాయి. వీటికి కావాల్సింది కేవలం భారత వ్యతిరేకత. భారతదేశాన్ని, ఇక్కడి ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించాలనే పిచ్చితో పాకిస్తాన్కి భజనలు చేస్తున్నాయి. ఆ మధ్య జరిగిన పుల్వామా అటాక్, పహల్గాం దాడులు కేవలం భారతదేశ భద్రతా లోపాల వల్లే జరిగాయట. అందులో ఉగ్రవాదుల దుర్మార్గం ఏమీ లేదట. దొంగను తిట్టక ఇల్లు భద్రం చేసుకోలేదన్నట్టుగా ఉంది ఈ మీడియా తెలివితేటలు. ఈ దాడులకు సంబంధించిన సాక్ష్యాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంలో భారత్ విఫలమైందని ఈ మీడియా వాదిస్తోంది. అప్పట్లో కేరళ సమావేశంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాల నుండి ఒంటరి చేస్తామని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఆయన నిలబడలేకపోయారని, ఇప్పుడు చైనా, అమెరికాలు పాకిస్తాన్కి అండగా ఉంటుంటే మోడీ ఏమి చేయలేకపోతున్నారని సొల్లు కబుర్లు చెబుతున్నాయి. ఇలాంటి రాతలు రాసే వారికి గాడిదకు ఏం తెలుసు గంధపు పొడి వాసన అనే సామెత కరెక్ట్ గా సరిపోతుంది. చైనా ఒక సామ్రాజ్యవాద దేశం, అంటే పక్క దేశాల భూములను, వనరులను మింగేసే రకం. అమెరికా ఒక స్వార్థపూరిత దేశం. ఈ రెండు దేశాలకు కావాల్సింది కేవలం పాకిస్తాన్లోని వనరులు, తాము చెప్పినట్లు ఆడే బత్తాసు పలికే పాలకులు. అందువల్లే అవి పాకిస్తాన్తో స్నేహం నటిస్తున్నాయి. నిజంగానే పాకిస్తాన్ అంటే అంత ప్రేమ ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్లో ఎందుకు పర్యటించడం లేదు? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎందుకు పాకిస్తాన్ వైపు ముఖం చూడటం లేదు? అసలు నిజం ఏంటంటే, భారత్ పై పెత్తనం చెలాయించడానికి, దక్షిణ ఆసియాలో తమ పట్టు నిలుపుకోవడానికి అమెరికాకు, చైనాకు ఒక స్థావరం కావాలి. ఆ స్థావరమే పాకిస్తాన్. అవసరం ఉన్నంత వరకు ఆదరించి, అవసరం తీరాక అవతల పారేసే రకం ఈ రెండు దేశాలకు. ఒకసారి తొడగొడితే ఒకసారి తేడా కొడితే పాకిస్తాన్ అవి ఏం చేయాలో అది చేస్తాయి. ఈ రోజు భారతదేశం చైనా అవసరం లేకుండా, అమెరికాతో సంబంధం లేకుండా సొంతగా ఏమైనా చేయగలదు. అంతర్జాతీయంగా భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. మరి ఆ పరిస్థితి పాకిస్తాన్ కుందా? అమెరికా దయ లేకపోయినా, చైనా బిచ్చం వేయకపోయినా పాకిస్తాన్ బతికే పరిస్థితి లేదు. చివరికి భారతదేశం గనక చీనాబ్ నది నుంచి నీళ్లు వదలడం ఆపేస్తే పాకిస్తాన్ మొత్తం ఎడారిగా మారిపోతుంది. తాగడానికి నీళ్లు కూడా దొరకవు. ఇన్ని నగ్న సత్యాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా ఇంకా కొన్ని మీడియా సంస్థలు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా గొప్పగా రాస్తున్నాయంటే అది మామూలు పైత్యం కాదు. రోగి కంటే డాక్టర్ ముదిరినట్లు ఈ మీడియా సంస్థల భారత వ్యతిరేక పిచ్చికి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గదు. పాకిస్తాన్ పతనం ఖాయమని తెలిసి కూడా దానికి రంగులు పూసి సింహంలా చూపించాలనుకోవడం కేవలం అజ్ఞానమే అవుతుంది. అవునా కాదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది.
శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్‌ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1-5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయం అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్‌ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.